సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంలో ఉన్నారు. మన భారతదేశం నుంచి 25 సంవత్సరాల అనుబంధం ఉంది. మొత్తం భారతదేశం అంతా తిరిగాడు. హిమాలయస్లో చాలా కాలం ఉన్నారు. అలాగే మనం ఒక పూర్వకాలంలో పల్లెటూరు వాళ్ళు ఒక పచ్చబొట్టు పొడిపించుకుంటే పల్లెటూరు వాడు అంటుండ్రి. అవునా? అంటే ఇప్పుడు టాటూస్ అనేది ఫ్యాషన్ అంటారు, అది వేరే. కానీ ఫ్యాషన్ అంటేనే మరి బాడీ బిల్డర్స్, టైగర్స్, లేకపోతే ఇంకా ఏదో సినిమా యాక్టర్స్ ఏదన్నా ఇది చేస్తారు కదా. మరి ఈయన చూడండి, శివుడి విగ్రహము, శివుడిది ఎంత పెద్దగా ఇది కొట్టించారు. ఇక్కడ అమ్మవారు దుర్గామాత, ఇక్కడ ఓం బాబాజీ. ఈయన ఒక యోగాత్మకత చదివినాక ఈయన జీవితంలో మార్పు వచ్చిందంట. అంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినాయంట. అదే కాలిఫోర్నియాలో జాబ్ చేసేటప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తే వారు మరి ఒక యోగి ఆత్మకథ చదివి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్ చదివినప్పుడు ఆయనలో అసలు ఏంటి రొటీన్ లైఫా, ఇంకేదన్నా ఇంకొక వేరే జీవితం ఉందా అని ఆలోచించినప్పుడు కొద్దిగా అభ్యాసం చేసుకున్నాడు. ఎందుకంటే పరమహంస యోగానంద గారి సమాధి కూడా లాస్ ఏంజలీస్లో ఉంది. అలాగే మరి ఆయన ఆలోచన చేసి ధ్యానం చేస్తున్నప్పుడు ఈ స్థానం ఇక్కడ కాదు, నువ్వు హిమాలయస్ వెళ్ళిపోవాలంటే ఆ హిమాలయస్ ఎక్కడ ఉంటాయి, ఇండియాలో ఉంటాయి, ఆ ఇండియా ఎక్కడ ఉంది, ఆ లాంగ్వేజ్ ఏంటిది అని ఆయన 25 సంవత్సరాల కింద, అంటే కొంచెం అది ఇంకా వేరే దేశాలంటే ఇప్పుడంతా ఈ కనెక్షన్ తక్కువే, రాకపోకలు కానీ చాలా ఎవరో డబ్బున్నోళ్ళు సంపన్నులు తిరిగేదే తప్ప ఫ్లైట్లో 25 ఏళ్ళ కింద అంత ఈజీగా రవాణా సౌకర్యం లేదు. ఫ్లైట్లో ఎక్కాడంతా, అమెరికాలో ఉన్నాడంతా, పలాని వాళ్ళ అబ్బాయి అంటే చాలా గొప్ప చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడేమో మన పక్క ఊరికి పోయినట్టు పోయి వస్తున్నాం. అయితే ఆయనకు ఆశ్చర్యము ఎట్లా పోవాలి ఏంటిది అన్నప్పుడు ఆయనకు వసతులు అన్నీ అయినాయంట. చూడండి, రావడానికి అన్ని ఏర్పాట్లు అయినాయంట. ఈ రాగలిగాడంట. ఇవన్నీ తిరిగినప్పుడు భారతదేశంలో చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. ఇక్కడ ఎనర్జీస్ బాగుంటాయి, ఆధ్యాత్మిక క్షేత్రం బాగుంటుంది అని ఆయన చాలా ఆనందంగా మరి ఇది చేస్తున్నాడు. ఆయనకు శివుడు అంటే చాలా ఇష్టం అంట. మన వాళ్ళేమో మత మార్పిడి పోయి మొత్తం 10 రూపాయలు ఇస్తే అమ్ముడపోతున్నారు. మళ్ళీ పాస్టర్స్ ఏం చేస్తున్నారు, మళ్ళీ దశమ భాగాలని తినేస్తున్నారు. వీళ్ళని బీదోళ్ళని కూడా రక్తం తాగుతున్నారు వాళ్ళకి. అవునా కదా? మన మతం గొప్పతనం తెలియక, మనది ఇది తెలియక చూడండి, వాళ్ళంతా ఈయన ఒక్కడే కాదు, 40,000 కుటుంబాలు మాయాపూర్, ఒరిస్సాలో మాయాపూర్లో వాళ్ళ పిల్లలకి జుట్టు, కట్టు, బొట్టు అన్నీ ఉంటాయి. ఇంత పిల్లకలు ఉంటాయి. ధోతి కట్టుకుంటారు. 5 ఏళ్ళ పిల్లలకి కూడా ధోతి కట్టుకొని వేదం చదవడం, వేదాంతం చదవడం. ఏమైనా నీ పిల్లవాడిని సన్యాసం చేస్తామంటే, లేదంటే ప్రచారకుని, హరే రామ హరే కృష్ణ ప్రచారకుని చేస్తానని ధైర్యంగా చెప్పుకుంటారు ఒక్కొక్క విదేశీయులు. మరి మనము ఏం చేస్తామంటే, వీడు భగవద్గీత చదువుతున్నాడు, సన్యాసి అవుతాడా, నేనే చదవలే నీకు ఎందుకురా అంటాం పిల్లవాడిని. గుడికి బాగా వెళ్తున్నాడు, వీడేమో ఇదవుతాడంటే, మా ఆయన గుడికి వెళ్తున్నాడు, భగవద్గీత చదువుతున్నాడు, ఏమండి నీకు విడాకులు ఇస్తాను, లేకపోతే నీతో మాట్లాడాలి. అది జరుగుతుంది. అవగాహన పెరుగుతుంది. సన్యాసి, అర్జునుడు స్వయంగా విన్నవాడే సన్యాసి కాలేదు. జీవన విధానం ఎట్లా ఉండాలి, కర్తవ్య కర్మలు చేస్తే ఇది భగవంతుడు అని జీవించమని చెప్తుంది. బహిర్త్యాగం చెప్పలే భగవద్గీత. అంటే అన్ని వదిలేసి వెళ్ళమంటలేదు. అంతర్త్యాగం అంటే అన్ని అనుభవిస్తూ కూడా ఇది నాది కాదు భగవంతుడిది అనుకోమంటుంది. కనుక మరి ఇంత వీళ్ళు మన సంస్కృతిని, ఇటువంటి వాళ్ళు ఎంత, హిమాలయస్లో 30,000 మంది ఒకే దగ్గర గ్యాదరింగ్, రెయిన్బో గ్యాదరింగ్ మొత్తం క్యాంపులు వేసి ఉంటారు. క్యాంపులు వేసి మొత్తం వాళ్ళు అక్కడే ఉంటారన్నమాట. అర్థమైంది కదా? మొత్తం అక్కడే ఉండి ధ్యానం చేస్తారు. ఏ సౌకర్యం లేని చోట, నేచర్ ప్లేస్ అంటే ఏ సౌకర్యం లేని చోట వాళ్ళు ఉంటారు. సాదాసీదా జీవితంతో. విదేశాల్లో కూడా రెయిన్బో గ్యాదరింగ్ అని జరుగుతుంది. అక్కడే కూర్చొని వాళ్ళు ధ్యానం చేస్తుంటారు. ప్రతి దేశంలో నేచర్ ప్లేసులు ఉంటాయి కదా, ఐస్ మౌంటైన్స్ ఉంటాయి, నదీ తీరాలు ఉంటాయి, అడవులు ఉంటాయి. ఆ ప్రాంతాలలో వీళ్ళు ఏకాంతంలో డిస్టర్బెన్స్ తోటి ఉంటున్నారు. కనుక ఆ విధంగా మరి వాళ్ళకి ఎట్లా ఇదంటే, వాళ్ళకి ఇప్పుడు ఆయన నదీ తీరంలో, సముద్ర తీరంలోనే ఓపెన్గా చిన్న టెంట్ వేసుకొని అక్కడే ఉంటారు వాళ్ళు. ఏడ కొండ మీద ఉంటే టెంట్ వేసుకుంటారు, అక్కడే ఉంటారు వాళ్ళు. మరి ఎట్లా ఇదంటే, మనము ఇది లేదు అది లేదు అని ఎన్నెన్నో కోరుకుంటాం. వాళ్ళకు జనం లేని చోటు ఉంటే అయిపోయి ఏకాంతంగా ఉండాలి, అలోన్, అర్థం కదా, ఒంటరి జీవితం. మరి ఇట్లా మన వాళ్ళేమో విదేశీ మోజులో వెళ్తుంటే వాళ్ళు వచ్చేసి మన సనాతన ధర్మం అంటే ఇష్టం. ఇప్పుడు ఇంతవరకు మేము బెన్ బాబా అని తీసినాం, యువకుడు స్విట్జర్లాండ్ నుంచి పాదయాత్రలు వచ్చాడు. మొత్తం వాడికి ఆయనకు శివుడు అంటే ఇష్టం అంట. చూడండి, వై ఫారినర్స్ ఆల్ శివ లైక్ శివ 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 everyone saying Shiva Shiva. Well,
You know, Hinduism's become very popular in the West. So, yoga from Hare Krishna to Om Namah Shivaya. Yeah. హరే రామ హరే కృష్ణలో కృష్ణుడు భక్తులు ఉన్నారు, తర్వాత ఓం నమ శివాయ, అంటే ఈ రెండిట్లో బాగా ఉన్నారు. వీళ్ళకి ఎక్కువ రెండు ఈ బాగా పరిచయము, శివుడు కృష్ణుడు. ఇస్కాన్లోనేమో హరే కృష్ణ అంటారు. ఇక లేదంటే శివుడు వైరాగ్యం కదా, జటాధారిగా, ఇక వాళ్ళు కూడా ఇక మొత్తం జటలను పెంచుకొని ఇక మొత్తం తిరుగుతుంటారు. త్రిశూలం పట్టుకుంటారు, డమరుకం పట్టుకొని మొత్తం. ఇంకా ఈయన పులిచర్మం వస్త్రాలు వేసుకుంటాడు, కొన్ని ఉన్నాయి సెట్ లేకుండా, అదే ఋషికేశ్లో అంతా అవి వేసుకుంటాడు. గుహల్లో ఇక్కడక్కడ బాగా ఉంటుంటారు. ఫారినర్స్ చాలా మంది గుహల్లో ఉన్నారు. మెనీ ఫారిన్ పీపుల్స్ కేవ్స్ ఇన్ ఋషికేశ్, హరిద్వార్, బద్రీనాథ్, సమ్ పీపుల్స్, మెనీ ఆశ్రమాస్ ఆల్సో. చాలా మంది వాళ్ళు ఏంటి అంటే ఆశ్రమాల్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు చాలా. ఎందుకంటే వాళ్ళు మన సంస్కృతిలో సైంటిఫిక్ ఉంటుంది. హిందూయిజం ఈజ్ సైంటిఫిక్, యోగా వేదాంత చూడండి, యోగా వేదాంతం ఇదంతా సైంటిఫిక్గా ఉంది కనుక ఇది ఇంత సైంటిఫిక్గా ఇంకా వేరే ఎక్కడ దొరకదు. యజ్ఞం ఉందంటే సైంటిఫిక్, పూజలో సైంటిఫిక్ ఉంది. అది చెప్పలేక మనం ఏం చేస్తున్నామంటే, అయ్యో ఒక పిల్లవాడు అంటున్నాడు, స్వామీజీ నేను వాళ్ళకి జవాబు చెప్పలేతున్నారు, మీ అటువంటి వాళ్ళు జవాబు చెప్పాలని నన్ను అంటున్నాడు. ఏంటయ్యా అబ్బాయి అంటే, గోమూత్రం తాగుతుంటే యూరిన్ తాగుతావా లేదా మూత్రం తాగుతావా అంటే, నేను వాడికి నోరెళ్ళ పెడుతున్నాను. అదే గోమాతని పూజిస్తున్నాం అంటే అది సైంటిఫిక్గా అందులో యాంటీబయాటిక్ ఉంటుంది. అదే సూక్ష్మ క్రిములని చంపే ఒక వైరస్ని చంపే ఒక ఇది ఉంటుంది. అది రాజీవ్ దీక్షిత్ లాంటి సైంటిస్టులు ఒప్పుకొని పుస్తకాలు రాసి వ్యాప్తి చేశారు అని చెప్పలేము అనమాట. నువ్వు ల్యాబ్లో పోయి కూడా టెస్ట్ చేయి. సాంపికల్లు ఎందుకు చల్లుకుంటారు ఇంటి ముందర? బ్యాక్టీరియా క్రిములని చంపేస్తుంది ఆ వేడి సాంపికల్లు. గోమూత్రాన్ని ఇంటి మీద చల్లుకుంటారు, తాగినా సర్వరోగ నివారిని వాతం కొట్టేస్తుంది. ఇవన్నీ మనం నిరూపించలేకపోతున్నాం. పసుపు కూరల్లో తింటారా? ఈ పసుపు అన్నం తినము, మీది దేవుడు ప్రసాదాలు అంటే లోపల పురుగులని చంపేస్తుంది పసుపు. అది ఇవన్నీ దానికి ఒక టెంట్ అంటే యాంటీబయాటిక్ గాక గాయాలని ఎందుకు మానుపుతుంది? మానుపుతుందా? పసుపు వేసేవాళ్ళు పూర్వకాలంలో ఏం లేకున్నా కానీ. పాలల్లో పసుపు వేసుకొని తాగండి, లోపల ఉండే క్రిములని చనిపోతాయి. ప్రతిదీ ఒక రీజన్ అండి. తులసి కూడా యాంటీబయాటిక్. నీళ్ళలో ఎందుకు వేసుకొని తులసి నీళ్లు తాగుతారంటే లోపల ఉండే క్రిములని చనిపోతాయి. ఇవన్నీ మనము రీజన్ చెప్పలేక తీర్థం ఎందుకు తీసుకుంటారు అంటే, అందులో ఎన్ని రకాల పొల్లు గడుపుతారు లోపల. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కానీ, సైనస్ ప్రాబ్లము, దగ్గు, సర్ది తీసేస్తుంది. ఆ తీర్థంలో గడిపే పొడి ఏదైతే ఉంటుందో, ఆ తులసి గింజలు, తర్వాత యాలకుల గింజలు, ఇంకా కొన్ని అందులో అది పచ్చకర్పూరం అంటారు. ఇవన్నీ వేస్తారు. రుచిగా శుచిగా ఉంటుంది, ఒక కొంచెం ఉంటుంది. మనం కూరల్లో వేసే మసాలాలు అంటారు, ఎత్సాలు అంటారు. మసాలాలు ఉంటాయి కొన్ని, అంటే సొంటి, మిరియాలు, తర్వాత ఇవన్నీ కొన్ని వేస్తుంటాం, మెంతులు. ఇవన్నీ కూడా ఒక మనకు చాలా ఔషధాలు ఇవన్నీ. కానీ కనుక మనం దాన్ని వాళ్ళకి చెప్పగలగాలి. ఇప్పుడు నేను ఒక స్కూల్లో 6 నెలల నుంచి చెప్తే, ఒక స్కూల్లో నేను క్లాస్ ఇస్తే పిల్లలు గంట సేపు నిద్రపోకుండా చేశారు. వేరే వాళ్ళు ధ్యానం చెప్పడానికి పోతే 2 నిమిషాల్లో నిద్రపోయారంట. వాళ్ళు ఎట్లయినా కూర్చొని ధ్యానం చేయమంటే నిద్రపోయారు. మనం సైంటిఫిక్గా కూర్చొని ఇలా కూర్చోవాలి, ఇది కండిషన్ అని చెప్తే చిన్నపిల్లలు ఎట్లాగైనా కూర్చుంటారు. వాళ్ళు బ్రహ్మాండమైన ధ్యానం కుదిరింది. ఒక్కొక్క పిల్లవాడు అడిగితే అంత సైంటిఫిక్ అడుగుతున్నాడు, దేవుడున్నాడా స్వామీజీ, ఎట్లుంటాడు, మరి నాకు చూపించగలరా? ఇది ఆ పిల్లలు అడిగేది. బ్రహ్మదేవుడికి ఎందుకు గుడి లేవు, లేకపోతే ఇవి మనం గుడికి ఎందుకు వెళ్ళాలి, గుడి ఎందుకు కట్టుకోవాలి, ఇవన్నీ పిల్లలు సైంటిఫిక్గా అడిగితే నేను సైంటిఫిక్గా ఆన్సర్ చెప్పే వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కనుక ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ ఉంది. దాన్ని మనం ఉపమానంగా ఎగ్జాంపుల్తో సహా వాళ్ళకు చెప్పగలగాలి. కనుక ఆ విధంగా మరి వీళ్ళు అంత సైంటిఫిక్ ఉన్నదే వస్తున్నారు. వీళ్ళు సైంటిఫిక్గా లేకపోతే నమ్మరు ఏది. ప్రతిదీ ఒక సైంటిఫిక్గా ఉంది కాబట్టి ఈ చాలా మంది ఇటు అమెరికన్ మాతాజీ వచ్చే పుస్తకం రాసింది చూసారా, ఇక్కడికి ఇంతవరకు వచ్చిన వాళ్ళకి తెలుసు. అర్థమైందిగా. ఐ డోంట్ లైక్ ఫేమస్ బాబా అంటుండే. అంటే లేదమ్మా, నీ అనుభవాలు మా యూత్కు ఇన్స్పిరేషన్ అయితే రాయాలని నేను చెప్పినందుకే నేను రాయడం ఏంటంటే, నీ డైరీలో ఎప్పుడు రాస్తుంటావు కదా, ఐ లైక్ రీడింగ్ అండ్ రైటింగ్ అంటే, మరి నువ్వు పుస్తకాలు చదవడం ఇష్టము, నువ్వు రాసుకోవడము, అనుభవాలు రాసుకోవడం ఇష్టమే. ఆ అనుభవాలు రాసుకున్నదే ఒక బుక్ అవుతుందని చెప్పిన. అంటే నువ్వు ఎన్ని బుక్కులు రాసిన నోట్ బుక్ అదంతా ఒక పుస్తకం అయిపోయాయి. నువ్వు ట్రావెలింగ్, నీ అనుభవాలు, నీ ఎక్స్పీరియన్సెస్, ఇండియన్ కల్చర్ ఇదంతా రాసుకున్నావు కదా, మరి అదే ఒక బుక్ అయిపోతుంది. సెబాస్టియన్ ప్రాక్స్ అనే యువకుడు, జర్నలిస్ట్, ఆ యువకుడు వచ్చి 1 నెల రోజులు ఉన్నాడు ఇక్కడ. 50,000 తీసుకున్నారు మైసూరులో సూర్య నమస్కారాలు నేర్పనికే. జస్ట్ 1 వీక్ ఇక్కడ 1 మంత్ స్టే చేసినా నాకు మంచి సౌకర్యం కలిగించారని ఒక బుక్ రాశాడు అతను. స్లోవకియా లాంగ్వేజ్, యూరోప్ లాంగ్వేజ్లో స్లోవకియా లాంగ్వేజ్ అంటారు దాన్ని. అందులో రాశాడు. 400 పేజీల పుస్తకం. మీరు ఫేస్బుక్లో చూస్తే తెలుస్తుంది ఇప్పుడు. అదే సెబాస్టియన్ ప్రాక్స్ అంటే
చాలా మంది వాళ్ళు ఎందుకు ఇదవుతుందంటే మనం ఒక ఇంగ్లీష్లో క్లాస్ చెప్తే కనీసం 100 మంది ఫారినర్స్ వస్తారు ఇక్కడికి. అంటే క్రియాయోగ బాబాజీ లాక్కొస్తారు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళే క్రియాయోగం ఎక్కువ చేస్తారు. ఎందుకు క్రియాయోగ ఇది సైంటిఫిక్ ఫ్లైట్ వే కనుక ఆ విదేశీయులు ఎక్కువ చేస్తారు. మెనీ ఫారినర్స్ లైక్ క్రియాయోగ. బాబాజీ మహోతార్ బాబాజీ మెనీ పీపుల్స్ లైక్. Yes, he's very more known in the West, Babaji is, than he is here in India. బాబాజీ మోడ్రన్ అంట చూడండి, వాళ్ళకంత సింబల్ అంట, మోడ్రన్ సింబల్ అంట. Yogananda's book, Autobiography of a Yogi, very popular. అమెరికాలో చాలా పాపులర్ బుక్ అది. అక్కడ యూనివర్సిటీలో ఒక సబ్జెక్టు, అన్ని దేశాలలో కూడా అది ఇది అయిపోయింది. అలాగే మరి మిగతా ప్రపంచ లాంగ్వేజీలు అన్నిట్లో వచ్చింది. 100 లాంగ్వేజెస్ ఉంది ఆ బుక్. మరి అట్లా అది చదవడం వలన విదేశీయులు అందరూ దాన్ని ఫాలో అయ్యి అది చదివి దాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పటికి కూడా అది చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాబాజీ ఫోటో ఎవరైనా జేబులో పెట్టుకొని ఎవరైనా ఫారినర్ కనిపించాడు అనుకో, కొన్ని చిహ్నాలు డివోటీ లాగా కనిపిస్తాడు అనుకో, అంటే ఐ లైక్ బాబాజీ, దిస్ బాబాజీ ఐ లైక్ అంటారు వాళ్ళు. ఇస్తావా ఇది నాకు అంటారు వాళ్ళు. అంటే ఎట్లా అంటే అది అలా వాళ్ళు ఆ యొక్క బుక్ చదివినామంటారు. అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏదో సాధించాలని ఎందుకు వస్తున్నారంటే మా దగ్గర భోజనం విద్యలు ఉన్నాయి, సైన్సే ఉంది, ఇక్కడ ఆధ్యాత్మిక స్పిరిచువల్ బుక్స్ చదవాలన్నా వెస్ట్రన్ బుక్స్ చాలా ఉన్నాయి స్పిరిచువాలిటీ, అవి ఎందుకు చదవరు వాళ్ళు? ఇండియన్ స్పిరిచువాలిటీ ఎందుకు చదువుతున్నారు? ఇది సైంటిఫిక్ అంటారు. పతంజలి సూత్రాల మీద నేను పిహెచ్డి చేయాలి, వేదాంతంలో పిహెచ్డి చేయాలి, షడ్ శాస్త్రాలు అంటారు, షడ్ దర్శనాలు అంటారు, 6 దర్శనాలు అంటారు. యోగం, సాంఖ్యం, మీమాంసం, యోగ శాస్త్రం, ఇవన్నీ వేదాంత శాస్త్రం, తర్క శాస్త్రం అని ఇట్లా 6 శాస్త్రాలు ఉంటాయి. షట్ శాస్త్రాలు, షట్ దర్శనాలు అంటారు. ఇవి ఆత్మని అనుభూతి దర్శింపజేసేటివి కనుక ఇవి దర్శనాలు అంటారు. ఇవి వీటిలో పిహెచ్డి చేయడానికి వచ్చినాము, ఇండియన్ రీసెర్చ్ చేయడానికి వచ్చినాము, లేకపోతే మేము మంచి ఇంకా మేము ఎంతో తెలుసుకోవాలని వచ్చినాము ఆధ్యాత్మికంగా. మా దగ్గర లేదు ఈ విద్య కాకుండా ఇక్కడ వచ్చినాము. మన వాళ్ళు అమెరికా, ఇంగ్లాండ్ చదివేందుకే పిల్లల్ని ఎందుకు పంపుతున్నారు? అక్కడ మెరుగైన విద్య ఉంటుందని కదా. మరి వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే ఇండియాలో మెరుగైన విద్య ఉంటుందని. మరి ఆనాడు చాణక్యుడు నలంద విశ్వవిద్యాలయాన్ని, నలంద యూనివర్సిటీ అనేది ఉండేది. 3 తరాల గురువు ఆయన, 200 సంవత్సరాలు జీవించాడు చాణక్యుడు. మరి ఆయన 3 తరాలకు గురువు. అప్పుడంతా వాళ్ళు నేర్చుకొని వచ్చారు. తర్వాత కొంచెం యుద్ధాలు జరిగి అది దాని గ్రంథాన్ని నష్టం చేశారు, దాన్ని ఇది చేశారు. అది అంతతో ఇది విద్య నష్టం. అందుకని వేదాన్ని బుర్రకెక్కిస్తారు మనోళ్ళు. పిల్లల్ని అంత ఇబ్బంది పెడుతున్నారంటే బుర్రకెక్కింది అనుకో, పుస్తకాలు నష్టమైనా ఏమి కాదు. కనుక ఎందుకంటే చాలామంది విదేశీ యువత కానీ చాలామంది యువకులు ఉన్నారు, చాలా మంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఇంత గొప్ప విద్య పెట్టుకొని ఎందుకు వాళ్ళు వెస్టర్న్ని ఇష్టపడుతున్నారని వాళ్ళే అంటారు. అది వీళ్ళు ఇదవుతున్నారు అంటున్నారు. అక్కడ మరి ఇప్పుడు మన సంస్కృతి ఎంత గొప్పది. మన పేరెంట్స్ తల్లిదండ్రులకు లేవగానే కాళ్ళు మొక్కాలి. ఎందుకంటే వాళ్ళు మనకు చిన్నగా ఉన్నప్పుడే మనకు తెలియకుండానే ఆస్తులన్నీ ఇస్తారు. ఫారిన్ కంట్రీస్లో ఇవ్వరు, పేరెంట్స్ వాళ్ళకు ఆస్తులు ఇవ్వరు. 10th చదివినాక నువ్వు పార్ట్ టైం జాబ్, పార్ట్ టైం స్టడీ అంటారు, పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ చదువు ఖరీదు, అలాగే హాస్పిటల్స్ ఖరీదు. అందుకనే పట్టించుకోరు ఎవరిని. వాళ్ళు ఒక పిల్లవాడిని పెంచడానికనే చాలా కష్టం. పేరెంట్స్ నో కేర్, పేరెంట్స్ నో కేరింగ్. About what? In America, do the parents take care of their children? After 10th class, After they ask them to do part-time job. Oh, yeah, this is true. Means And they that- don't allow them to depend on parents. And it is very true, you know, that once the children becomes adults, usually it's time for them to ఇది చాలా సత్యం అంటున్నారు. stand on their own 2 feet, so to speak. నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. Amazing India. అమేజింగ్ ఇండియా. I also see like in other Latino cultures where the respect for parents and the love of family is everything. And that's one of the most beautiful things because we're a very ancient culture here. We've learned over thousands of years what really matters. And, you know, money, houses, all that don't matter as much as the relationship of my daughter, my son, my grandparents, my parents. Yeah. అంటే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఈ విషయంలో ఇండియాని చాలా ఒప్పుకోవాలి. ఇది చాలా సత్యం. ఎందుకంటే పిల్లల బాధ్యతలంతా వాళ్ళు తీసుకుంటారు. కానీ ఆ దేశంలో వాళ్ళ పిల్లలకి ఆస్తులు కూడా ఇవ్వరు. వాళ్ళు కష్టపడాలి. ఒకవేళ బుద్ధి పుడితే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, లేకపోతే గవర్నమెంట్కు రాసి ఇవ్వచ్చు, లేదా స్వచ్ఛంద సంస్థలకు రాసి ఇవ్వచ్చు. పిల్లలు మాట వినకపోతే ఎవరో కొద్ది మందే పిల్లలకు ఆస్తులు ఇస్తారు.
మా పేరెంట్స్ కారు మా పేరెంట్స్ బిల్డింగ్ అంటారు తప్ప నా బిల్డింగ్ నా కారు అన్నాడు. ఇది చిన్నవాడు ఉంటాడు, ఇది నా బిల్డింగు ఇది నాది అంటాడు చిన్న పిల్లవాడు కూడా. ఎందుకంటే మన పెంపకం కూడా అట్లా, ఒరే నీదే కదా ఇంత కష్టపడి నీకోసమే కష్టం చేస్తున్నాం మేము అంటారు. వాడు చిన్నప్పుడే అన్ని ఆస్తులు పెడతారు. మరి కనుకనే చాలామంది ఫారిన్ యూత్ నాతోటి చెప్పారు, చాలా ఇండియన్ యూత్ లక్కీ ఫెలోస్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు అడగకముందే అన్నీ ఇస్తారు, వాళ్ళని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, వాళ్ళ కేర్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. మరి వాళ్ళకు జాబు రాకుంటే తల్లిదండ్రులే పోషిస్తారు. మస్తుగుందిరా ఎందుకు నువ్వు బాధపడతావు, ఫెయిల్ అయితే అయినావు బిజినెస్ చూసుకో అంటారు, అంతేనా? కానీ అక్కడ అట్లా కాదు. ఇక నువ్వు అట్లా బయటికి వెళ్ళడం వలన అతను కష్టపడి డబ్బు విలువ తెలుసుకుంటాడు, కష్టపడి పైకి రావాలి అంతే. ఇంకా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నువ్వు సంపాదించుకున్నది నువ్వు, నేను సంపాదించుకున్నది నాకు. తండ్రి ఆస్తి అయిపోతే కోర్టుకి వెళ్ళొచ్చు మనం, నన్ను ఎందుకు కానీ రోడ్డు మీద పడేశాడు, నా బాధ్యత లేదా అంటాడు. ఒరే నాయన నీకు 30 సంవత్సరాలు వచ్చింది, ఇంకా నువ్వు మళ్ళీ తండ్రి ఆస్తి కోసం ఏంటి? చిన్నపిల్లవాడు అంటే పెంచవచ్చు ఒక కొన్ని రోజులు, కానీ తండ్రి ఆస్తి కోసం నన్ను ఎందుకు పెంచాడు, నన్ను అంటే నువ్వు కన్నందుకు పోషించాలి అంతే నీ బాధ్యతంగా. లేకపోతే తాత ఆస్తికైనా మనం పోతాం, ఇక్కడ తండ్రి ఇక్కడ దేనికి పోయేది లేదు. అక్కడ హక్కులు ఇస్తే ఇవ్వాలి గిఫ్ట్ డీడీ, లేకపోతే లేదు. కనుక ఆ విధంగా మరి వాళ్ళు మన కల్చర్ని ఎందుకు ఆరాధిస్తున్నారంటే ఇక్కడ చాలా ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రేమలు అనురాగాలు దయా దాక్షిణ్యము ఇవన్నీ మన దగ్గర చాలా ఉంటాయి. అక్కడ ఏంటంటే అంత కమర్షియల్గా ఆలోచిస్తారు, అంత సెల్ఫ్, ఎవరి స్వార్థం ఎవరి సుఖం వాళ్ళే కోరుకుంటారు అంటారు కదా, అంతేనా? ఇతరుల సుఖం గురించి ఆలోచించారు, ఎవరి సుఖం వాళ్ళకే కోరుకుంటారు. ఇంకోటి బిజీ లైఫ్, ఇక బ్రెడ్ సాస్ తీసుకున్నట్టే తినుకుంటానే నవ్వుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరి కోసం డైనింగ్ టేబుల్ మీద వెయిటింగ్ చేయరు, ఇక ఫాస్ట్ లైఫ్. కనుక ఇవంతా కూడా ఇక్కడ ఎంతో ఉంది నేర్చుకునేది. మన సంస్కృతి మన శాస్త్రాలని అధ్యయనం చేసి మన యోగ శాస్త్రాలు మెడిటేషన్ని ఇష్టపడి ఈ మార్గంలో వస్తున్నారంటే ఇక్కడ సైంటిఫిక్గా ఉంది అని, ఇది ఫ్లైట్ వే అని, అలాగే మళ్ళీ ఈ యొక్క ఆధ్యాత్మికం ఇందులోనే సత్యవంతంగా ఉంటుంది మన కల్చర్లోనే. అందుకనే అక్కడ దొరికితే ఇక్కడ ఎందుకండి, ఇప్పుడు మామిడి పండ్ల కోసం మనం ఎక్కడెక్కడలో విదేశాలలో వస్తున్నారు అనుకో, ఇక్కడ అంటే అక్కడ కాస్తలేవనేగా అర్థం కదా, కాస్తే ఇంత ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఖరీదు కదా. ఇప్పుడు అక్కడ దొరికితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మనం పెద్ద పెద్ద హాస్పిటల్ కోసం హైదరాబాద్ ఎందుకు పోతాం, చిన్న జిల్లా లెవెల్లో ఉండవనే కదా. పిల్లల్ని హైదరాబాద్లో ఎందుకు చదివిస్తాం అంతే కదా, పల్లెటూర్లలో కంటే హైదరాబాద్లో మెరుగైన చదువు ఉంటుందనే కదా. అందుకని ఇక్కడ భారతదేశంలో మెరుగైన విద్య ఉంటుంది, ఆధ్యాత్మిక విద్య ఉందని మనం ఇక్కడ వస్తాం. మరి కొన్ని సంస్థలు ఏం చేస్తున్నారు, వెస్ట్రన్ మాస్టర్స్ ఈజ్ వెరీ గ్రేట్, వెస్ట్రన్ స్పిరిచువాలిటీ ఈజ్ గ్రేట్ అంటే మరి ఇదే చెప్పడము, వెస్టర్న్ బుక్స్ చదవండి, వెస్టర్న్ మాస్టర్స్ గ్రేట్, వెస్టర్న్ బుక్స్ చదవండి, వెస్టర్న్ బుక్స్ గ్రేట్. సమ్ పీపుల్స్ స్టూపిడ్ పీపుల్స్, some spiritual peoples no manners, that peoples no manners. Great Bhagavad Gita, great Patanjali Sutras, great Upanishads, great Shankaracharya, Vivekananda Swami, Sapta Rishis, and greatest yogis, Rishis, Himalayas no without food yogis, many great yogis. Yes. Many written many books. Yes, absolutely. But some stupid people sees and misleading all spiritual. Yes. I've seen all spiritual people followers. Yep. We have very people using for power. You know, when you find a true guru, then he's really there with his heart to share everything. He's not there to control you, you know. So I think that you find that here with Baba, that everything is about coming from the heart to teach you how to transform yourself so that you know the truth from within yourself. And Kriya Yoga is one of the fastest ways to realize yourself. క్రియా యోగా అనేది చాలా స్పీడ్గా మోక్ష మార్గాన్ని చేరేది. చాలా మంది హృదయం విశాలంగా ఉండదు, స్వార్థపూరితతోటి దోచుకుంటున్నారు. నేను కూడా భారతదేశం అంతా తిరిగినా చాలా సెంటర్లు తిరిగి చూసినాను. చాలా స్వార్థపరంగా ఉంటారు, చాలా నిస్వార్థంగా నడిపే ఇటువంటి సెంటర్స్ చాలా తక్కువ ఉంటాయి అనేది వారి మాటల్లోని భావన. అలాగే ఇప్పుడు నీ హృదయం విశాలంగా ఉందనుకో, మీ తల్లిదండ్రులు మీ నుంచి ఏం ఆశిస్తారు? ఏం ఆశించరు కదా. మరి నువ్వు ఆశిస్తున్నావంటే నువ్వు మందివా మొత్తం సొంత తండ్రివా? కాదు కదా. అట్లా కనుక అట్లా హృదయం విశాలంగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే మన ఋషులు నేర్పింది మనకు ఆ సంస్కృతి. ఈ వెస్టర్న్ మార్గంలో వెళ్ళినందుకు అన్న వీళ్ళలో స్వార్థం వచ్చింది. వీళ్ళు వెస్టర్న్ ఫాలోవర్స్ కాబట్టి వాళ్ళలో స్వార్థం పెరుగుతుంది అంతే. ఇంకా కనుక మరి వీళ్ళు ఎందుకంటే మన ఇండియన్ ఋషిస్ గొప్ప వాళ్ళు ఇటువంటి ఫ్లైట్ వే లాంటిది మనది పెట్టుకొని మన నడకదారి ఎందుకు
ఇవి గొప్పది కాబట్టి మేము ఇది ఫాలో అవుతున్నాము. అక్కడ శాస్త్రీయత ఉంటే ఇంత దూరం రావాల్సిన కర్మ మాకేం పట్టింది అని వాళ్ళలో మాటల్లోనే అర్థము. కనుక మరి మనం ఒక మార్గం వెళ్తున్నాక ఎన్నో సమస్యలు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. కన్ఫ్యూజ్ కావద్దు మనం, అంతే కదా. ఇప్పుడు నిద్రని సమాధి అంటున్నారుగా, సమ్ మెనీ స్పిరిచువల్ మాస్టర్స్ అండ్ గురూస్, స్లీపింగ్ ఈజ్ సమాధి, స్లీపింగ్ ఈజ్ మెడిటేషన్. Listening told that people told. No, they're saying. Saying that people saying, and sleeping is meditation. Sleeping is samadhi. The memories is astral traveling. Yeah. You know this one. Gurka is inner sound. Well, yeah, there's some Very famous that people silly say- people out there, I'm telling you. That Indian peoples, Indians gurus, Indian peoples, and some very famous this time. Very Oh, famous. there's some Indian gurus. somewhere. Ah. Yeah, I wasn't going to say anything, but yes, I is. That people's very famous this time. Yeah. All world and all Telugu states and all people see in the fooling. Yeah, I get it. Because there's so many different ways to activate energy in you. So when somebody gets a little activation inside, they go, oh, guru, guru, guru. But that's not really necessarily the truth of the process that will bring you to self-realization. So we have to be aware of our teachers. Yes. చూసారా, ఒక ఫార్ములా ఉంటుంది ప్రతిదానికి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్ములా, సైన్స్. Yes. And you have to follow the formula. Because if you don't follow the formula and you try to do more advanced techniques, then that'll lead you into what they call Kundalini syndrome. Kundalini syndrome is basically the Kundalini is active, but there's blockages within the body. Major universities around the world are studying this today because they realize, because it's science. So you want to stay with the formula. The formula will purify your body in a certain way that everything will activate as it needs to activate. And you can't get ahead of yourself. And you can't turn on all your nadis to full power right away. You slowly have to develop your nadis to handle the energy that will come into your body. So please listen to true teachings and try not to jump ahead. Just go with the flow, and it will take you there without any problems. That's what we can say about Kriya Yoga. And you have a good teacher, sir. ఫారినర్స్ అంతా ఏదైతే సత్యం ఉందో దాని వైపే నడుస్తారు, అలా సైంటిఫిక్ ఉందో దాన్ని ఫాలో అవుతారు. అర్థమైంది కదండి. కనుక ఆ విధంగా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అవునా కదా. మనం ఎవరన్నా అంటారు మీరు చాలా తెలివిగలవారండి, అంతేనే కదా. చాలామంది అంటారు కృష్ణా జిల్లా వాళ్ళు తెలివిగలవారండి, తూర్పుగోదావరి వాళ్ళు తెలివిగలవారండి అంటారా కొంతమంది, అంటారా. బాంబే వాళ్ళు చాలా తెలివివాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు చాలా తెలివిగలవారండి, బాంబే వాళ్ళు, యూపీ వాళ్ళు చాలా తెలివి వాళ్ళండి, హిందీ వాళ్ళు అంటారా అన్నారా అండి కొన్ని ప్రాంతాన్ని బట్టి. అలాగే అమెరికన్స్ చాలా తెలివి వాళ్ళండి, అవునా అంటారు కదా. బోత్ ఇంటెలిజెంట్ పీపుల్ అమెరికన్స్, ఇంటెలిజెంట్ పీపుల్. Some, just like everywhere. ఓకే, అంటే ఇప్పుడు మారింది కాలం, ఇప్పుడు అంతటా ఉంది. ఒకప్పుడు వాళ్ళు తెలివైన వాళ్ళు, ఇప్పుడు అంతటా కూడా తెలివైన వాళ్ళు ఉన్నారనే మాట చెప్తున్నారు. చాలా సంతోషం. ఇక ఇట్లా ఈ విధంగా మనము ఒక రైట్ మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో వెళ్ళాలి. ఒక డూప్లికేట్ వస్తువే ఒక షాపు వాడు, బిజినెస్ వాడు ముందలేస్తాడు, ఇదే గ్రేట్ అని చెప్తాడు. కానీ ఒక బ్రాండెడ్ ఐటమ్ అనేది ఉంటుంది కదా, బ్రాండెడ్ ఐటమ్ని మనం తీసుకోవాలి. అలాగే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఋషులు ఏర్పాటు చేసింది. నిన్నమన్నా ఎవరో మా గురువు గారు నేను లేకపోతే ఇంకేదో ఇది కనుగొన్నది కాదు, ఇది ఋషులదే. ఇప్పుడు వివేకానంద స్వామి ఋషుల మార్గంలో నడుస్తున్నాను, ఇట్లా నడవండి అన్నారు. శంకరాచార్య అదే చెప్పారు, సప్త ఋషులు అదే చెప్పారు. కృష్ణుడు కూడా నేను ఉపనిషత్తులను ఫాలో అవుతున్నా, అదే నీకు చెప్తున్నాను, దీన్ని ఫాలో కావయ్యా అన్నాడు. ఋషులను కూడా కాళ్ళు కలిగి నెచ్చిన చల్లుకున్నారు రాజసూయ యాగం అప్పుడు. అదే ఆయన డ్యూటీ తీసుకున్నది కృష్ణుడు. ఎంత ఆయన అహంకారం రాహిత్యం అది, అంటే ఏమి నిరహంకారిగా. కనుక ఋషులని ఫాలో అయినమే అన్నాం. కనుక మనం ఏదో కనుక్కున్నా, ఏదో క్రియేటివ్ చేసినా, నేను ధ్యానం అనేది కొత్త కనుక్కున్నాను, ఒక ధ్యాన కేంద్రం షేప్ ఒకటి కనుక్కున్నాను, ఆయన క్రియేటర్ అని ఈ అంత ఈగో తోటి దాన్ని మిస్లీడింగ్ ఇస్తుంటారు చాలామంది.
ఋషులను ఫాలో అయితే మన జన్మధన్యం. వాళ్ళు ఒక ఫార్ములా కనుక్కున్నారు, దాని ప్రకారం మనం వెళ్తే అయిపోయాయి, అంతే కదండి. ఇప్పుడు ఆ ఫార్ములాని ఫాలో అయ్యి మనం వెళ్తే చాలు. కనుక ఇప్పుడు ఎందుకంటే ఉపనిషత్తు సారమే పతంజలి సూత్రాలు, పతంజలి సూత్రాల సారమే ఈ యొక్క అష్టాంగ యోగం, అష్టాంగ యోగం సారమే క్రియాయోగం. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగ రెండో పాదం, రెండో అధ్యాయంలో రెండో పాదం, రెండో పాదంలో రెండో సూత్రం. 4 పాదాలు పతంజలి సూత్రాలు, రెండో పాదంలో రెండో సూత్రమే ఇది క్రియాయోగ గురించి. దీని వలన సమస్త విఘ్నాలు పోతాయి, కుండల్ని మేలుకుంటుంది, మోక్ష స్థితిని అందుకుంటాము, మీకు ఆరోగ్యం ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంటుంది. ఇది చాలా శాస్త్రీయమైన పద్ధతి అని పతంజలి మహర్షి మనకు అందించారు. దాన్ని బాబాజీ మహారాజు దీన్ని డెవలప్ చేశారు. దాని తర్వాత గృహస్థులకు దీని మీద కాన్ఫిడెన్స్ కోసము లాహిరి మహాశయని ఎంచుకొని దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ లాహిరి మహాశయ ద్వారా మనం అందరూ కూడా మిగతా గృహస్థులు కూడా ఆదర్శం తీసుకున్నారు దీన్ని. ఇప్పుడు ఒక యోగి ఆత్మకథలోని గురువులు అందరూ కూడా ఫ్యామిలీ లైఫ్, పట్టణ జీవితం, కలకత్తా, కాశీ నగరాల్లో ఉండి మరి ఫ్యామిలీ జీవితంలోనే ఎంత గొప్ప స్థితిని అందుకున్నారు. కనుక మరి ఎంతోమంది ఫారినర్స్ ఎందుకు ఫాలో అయ్యారంటే, పరమహంస యోగానంద గారు 41 రోజులు సమాధిలో ఉండి చూపెట్టాడు. గుండె శ్వాస నాడి ఆపి భూమిలో పాతి పెడితే ఉన్నాడు. అప్పుడు ఆయన మొత్తం వ్యాప్తి చేశారు. ఇప్పుడు ఆయన లాస్ ఏంజల్స్లో ఆయన సమాధి ఉంది, 30 సంవత్సరాలు అక్కడే వ్యాప్తి చేశారు. కనుక ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా ఋషి మార్గంలో వెళ్తుంది, మనం ఋషి మార్గంలో వెళ్దాం, అజ్ఞానులని అజ్ఞాన శాస్త్రాలని అనుసరించొద్దు. మీరు ఎక్కడున్నా ఇది సెంటర్ అని నేను కోరుకుంటలేను, ఋషి పరంపర ఎక్కడ ఏ సెంటర్ ఉన్నా దాన్ని ఫాలో కావచ్చు. నాలో లోభం లేదు, స్వార్థం లేదు, అర్థమైంది కదా. ఋషి పరంపర ఎక్కడున్నా నేను ఒప్పుకుంటా. అది హిమాలయాల్లో ఉండని, మన హైదరాబాద్లో ఉండని, మన ఏ రాష్ట్రంలో ఉండని, ఏ దేశంలో ఉండని, ఋషులను ఎవరు ఫాలో అవుతారో, ఎక్కడ ఋషి పరంపర ఉంటుందో, ఋషుల ప్రకారం శిక్షణ ఇస్తారో, ఋషులని అనుసరించి ఆ పరంపరలో నడుచుకుంటారో, అది నేను ఎక్కడైనా వాళ్ళని గౌరవిస్తాను. అక్కడ మీరు నిశ్చింతగా వెళ్ళి కలవచ్చు. కానీ ఈ యొక్క బ్రాండెడ్ ఐటమ్ పేరు చెప్పేసి డూప్లికేట్ చెప్తారు కదా, అదే నేను ఖండించేది. ఇప్పుడు కుండలిని యోగం అని ఫేమస్, టీవీలో చాలామంది ఫేమస్ అయ్యారు. చెవిలో పిలుస్తారు, లోపలికి చెవిలో మంత్రం చెప్తారు, కుండలిని యోగం అంటారు. కుండలిని యోగం అంటే ఏంటిది? ఆసన, ప్రాణాయామ, బంధన, ముద్ర, క్రియాస్ 5 లెవెల్స్లో అందియాలి. దానికి యోగ మహావిజ్ఞానం అనే ఒక గ్రంథం ఉంటుంది. ఉపనిషత్తులో సారమే శివుడు పార్వతీమాతకు చెప్పిన శివసూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. అదేది చెప్పరు. క్రియాయోగం అంటే ఇప్పుడు మనం 6 ముద్రలు స్టార్టింగ్లో చెప్తున్నాం, ఇంకా పైన కూడా ఇంకా కొన్ని ముద్రలు వస్తాయి. ఇట్లా పెట్టుకోండి, ఇది క్రియాయోగము. అంతలా ఫేమస్ కాలేదా చాలామంది? చెప్పండి, సుష్మనా క్రియాయోగం అని, ఇది అది అని. ఓహో, అది ఏంటి క్రియాయోగం అంటే? దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఇది ఒక ఇది ఉంటుంది. మీ తాత ఒక కంపెనీ స్థాపించాడండి, అర్థమైంది కదా. ఒక ఐఫోన్ మీ తాతనే స్థాపించాడు, దాన్ని వీడు డూప్లికేట్ అదే బ్రాండ్ వాడుకొని డూప్లికేట్ చేశాడు అనుకో, నీకు బాధ కలుగుతుందా కలగదా? నీ పొలాన్ని వేరే వాడు దున్నుకుంటుంటే నువ్వు ఇది చేస్తావా కదా? అదే మీరు ఋషులు శాంతంగా ఉండాలండి, ఎందుకు ఇది అదే అంటే, ఒరే నాయన ఉన్నది ఉన్నట్టు ఫార్ములా చెప్పుకో, అంతేనా కదా. ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారని మాకు ఆబ్జెక్షన్ కాదు, లేకపోతే ఇంకేదో వాళ్ళు ఫేమస్ అవుతున్నారు అనేది మాకు ఆబ్జెక్షన్ కాదు. దాన్ని మిస్లీడింగ్ ఇస్తున్నారు, తప్పు ఒకదాని పేరు చెప్పి ఇంకొకటి ఇస్తున్నారు అనేది నేను నా ఆబ్జెక్షన్, అంతే. అర్థమైంది కదండి. ఇప్పుడు నువ్వు మంత్రోపదేశం అని చెప్పుకో, దానికి అయిపోయి దానికి చెవుల మంత్రం చెప్పేదానికి కుండలిని యోగం అనేది, ఇట్లా పెట్టుకొని ధ్యానం చేసేదానికి క్రియాయోగం అని పెట్టడం ఏంటి? అంతే కదండి. ఇప్పుడు మన పరంపరలో మిస్లీడింగ్ యోగ మార్గంలో ఉన్నాం, తెలుసు కాబట్టి తప్పు పడుతున్నాం. తెలియకపోతే అందరు గొర్రెల్లాగా వీళ్ళు కూడా ఇట్లా ఊపుతుంటారు. అర్థమైంది కదండి. ఇప్పుడు చాలామంది హిమాలయాల్లో ఇక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకొస్తారు, 1000 రూపాయల కాగితం జేబులో పెడతారు, ఒక శాలువ కప్పి చప్పట్లు కొట్టి వాళ్ళ ప్రచారం చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అర్థమైంది కదా. నిద్రపోతే సమాధానం వాళ్ళతోటి కూడా చెప్పిస్తున్నారు. ఇప్పుడు నేను కొంతమంది చెప్తాను, పరంపరలో ఉండే ఋషులని, వాళ్ళు మీరు 1 కోటి రూపాయలు ఆపరిచిన అసత్యం పలకరు. కొంతమంది స్వామీజీలు ఉన్నారు, ఈ అజ్ఞాన పరంపర నిద్రని సమాధానం ఒప్పుకుంటారా వాళ్ళు? మరి ఎందుకు వీళ్ళు ఒప్పుకుంటున్నారు? హిమాలయ పరంపర అంటారు, శంకరాచార్య పరంపర అంటారు. మరి ఎందుకు వీళ్ళు ఈ లోభంతో? డబ్బుకు దాసులే కదా, ఫేమస్ కావాలనే కదా యూట్యూబ్లో మిస్లీడింగ్ చేయడం అందరినీ. మీకు ఇప్పుడు సైన్స్లో మీకు తెలుసు, మ్యాథమెటిక్స్లో తెలుసు, తప్పు పడతారు, కానీ ఆధ్యాత్మికంలో పడతారు. ఎందుకు? మీకు ఆ సబ్జెక్ట్ తెలియదు, అంతే కదా. మరి ఎవరు అందులో ఇంకొక గురువు తప్పు పట్టగలుగుతాడు. ఇది ఎందుకంటే ఇది తప్పు చెప్తున్నారు, ఇది ఒక బ్రాండెడ్ ఐటమ్ వాడినప్పుడు ఒరే ఇది డూప్లికేట్, ఇది చైనా మాల్, ఇది బ్రాండెడ్ కాదని నువ్వు చెప్పగలుగుతావు ఒక ఐటమ్స్లో. కనుక ఎందుకంటే రైట్ మార్గంలో వెళ్ళి కన్ఫ్యూజ్ కావద్దు. ఈ లోపల మీరు తెలివైన వాళ్ళు 100 సంస్థల్ని కాదని వచ్చిన వాళ్ళు 100 వలల్ని కొరుక్కొని వచ్చేయాలి. చేప ఏం చేయాలంటే 100 వలల్ని కొరికేసో తప్పించుకొని వచ్చినట్టుగా మీరు సూటి మార్గం వచ్చినాక ఇంకా కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. అది క్రియాయోగం అనేది ఒక బ్రాండెడ్ చూడండి. ఎందుకంటే ఆ విధంగా అది చేసిన వాళ్ళకు దానికి తెలుస్తుంది.
ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు ఒక నిద్రపోయేటోళ్ళని మనం మార్చడానికి బ్రహ్మతరం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అదే అజ్ఞానంలో కూరుకొని పోయారు. ఒక సంవత్సరం నుంచి పోయిన వాళ్ళని ఎట్లా రక్షించవచ్చు? వాళ్ళంతా నోట్బుక్లో రాస్తే వాళ్ళ ఆవేదన 20 సంవత్సరాలు వేస్ట్ చేసిన వాళ్ళని ఏడుస్తారు, మళ్ళీ మారనికే సిద్ధంగా లేరు. కనుక మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఒక ఋషి మార్గంలో నడవండి. ఋషులు చెప్పిన శాస్త్రాలు, ఉపనిషత్తులు, పతంజలి సూత్రాలు, భగవద్గీత, ఇటువంటి శాస్త్రీయమైన గ్రంథాలు, దీన్ని అనుసరించండి. దీని ప్రకారం సాధనలు చేయండి. ప్రతి దాంట్లో విచారణ, ధ్యానం, యోగం ఈ 3 కలిగి ఉండాలి. ఇది ఋషి పరంపర అంటారు. ఈ 3 కలిపి చేస్తే ఇది ఉంటాయి. గుండు మందు 2 వేస్తే కోట కూడా వెళ్తుంది. ఉట్టి గుండు వేస్తే పేలదు. ఉట్టి మందు వేసి గుండు వేయకుండా ఉంటే ధాము అంటే సౌండ్ వస్తుంది తప్ప కోట కూడా పేలదు. కనుక ఇవన్నీ ఈ 3 కలవాలి. 4 వైపుల గార్డెన్కి కాంపౌండ్ కట్టేస్తే గార్డెన్ రక్షణ ఉంటుంది, జంతువుల వలన రక్షణ కలుగుతుంది. కనుక మీరు కన్ఫ్యూజ్ కాకుండా మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఒక దాంట్లో వెళ్ళినాక కన్ఫ్యూజ్ కాకుండా వెళ్ళండి. ఇప్పుడు ఇటువంటి వాళ్ళని మనం ఆదర్శం తీసుకోవాలి. చాలామంది ఇండియన్ యూత్ చాలామంది ఉన్నారనుకోండి. మన దేశం వచ్చి గుళ్ళ చుట్టూ ఆయన శ్రీశైలం జ్యోతిర్లింగం ఉంది అంటే ఆయన శివుడు అంటే చాలా ఇష్టం కనుక అంత ఇష్టంగా వచ్చాడు. మీకు ఇది తెలుసా? గోకర్ణ శివుడి ఆత్మలింగం పెట్టారు. అక్కడ సముద్ర తీరం, ఫారినర్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళకి చాలా ఇష్టమైన ప్రదేశం అది. ఎందుకంటే కొండల్లో, గుట్టల్లో, నేచర్లో ఇవన్నీ చాలా ఇష్టపడతారు. శివుడు వైరాగ్యపరుడు కనుక ఆయన ఇంకేమి ఇది ఉంటాడు కదా, దిగంబర అంటారు కదా, పులి చర్మం కట్టుకొని ఆశ లేకుండా ఉంటాడు. కాబట్టి ఆ శివుడు అంటే చాలా ఇష్టపడతారు వీళ్ళు ఫారినర్స్. కనుక ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేస్తుంటారు. ఆయన ఎక్కడ పడితే శ్మశానంలో ఉంటాడు, ఎక్కడ ఇంకోటి ఐస్ మౌంటైన్స్లో ఉంటాడు ఎక్కువ, అంతే కదా. అట్లా వైరాగ్యం, శివుడు అంటేనే వైరాగ్యం. పాములు వేసుకుంటాడు, ఏదో రుద్రాక్షలు కట్టుకుంటాడు, బూడిద పూసుకుంటాడు, ఇంకేముంటుంది. బంగారు వస్త్రాలు ధరించాడు కదా ఆయన. లేకపోతే అమ్మో స్వామికి వజ్రాలు ఉన్నాయి, కిరీటాలు పెట్టుకున్నాడు, మనకు కూడా కావాలని ఆయన లేదు. ఆయన రూపం చూస్తేనే, రూపం అమంగళం కానీ ఆయన మంగళకారి. పుష్పదంతుడు అంటాడు రూపం చూస్తేనే అమంగళం. అమంగళం అంటే అది వికారంగా ఉంటుంది, కానీ ఆయన చాలా చిత్రంగా చేతిలో పుర్రె పట్టుకొని కపాలమాల వేసుకొని భయంకరంగా ఉంటుంది. రూపం అమంగళకరంగా ఉంటుంది, కానీ ఆయన సర్వమంగళకరుడు. కనుక ఆ విధంగా మీరు భగవంతుడికి భేదం లేదు, అంతా ఒకటే. గాడ్ ఈజ్ వన్. కనుక అంతా ఒక్కడే. మన పేర్లు వేరు పెట్టుకున్నాము కనుక మనం ఋషి మార్గంలో నడవాలి, ఋషి మార్గంలో విడాలి. ఇండియన్ సెయింట్ ఈజ్ గ్రేట్, దట్ వే ఈజ్ రైట్ వే. Yes, when you have the enlightened being, that you need the true master. Yes. That's what you need. So, like he's saying, in the West, we have all these people creating all these different types of breath works and different styles of yoga, but there's no master, true master at the end of these yogas. And they're just cha-ching, 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 they're just pouring the money in, they're making millions of dollars. అర్థమైందా? ఈడ 2 ముక్కలు నేర్చుకొని అక్కడ పోయి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ. Well, the one thing about spirituality, he talks about scientists and and the science of it all. But truthfully, from all traditions of the world, kindness, compassion, be a good person. When you emanate your compassion, your love, your kindness, then all these teachings that come along, you will be like this. And when you find that energy and everything and you see the truth, then you look at the trees and you're one with the trees. You're one with the animals, the children, everything. Your connection comes in the heart. The heart connection is a very, very important aspect. Bhakti, your devotion. That people become enlightened just from that. Ramakrishna, his love for Kali was so great, just took him there. Okay? So this is one aspect of yoga that I always remind everybody, and we see it in all traditions in the world. That aspect of our love for God, our love for our parents, and the love that we have inside of us. It is so very important to put that into practice in every day. How? Through compassion. If you see a hungry child in the street, don't look at him and say, okay, what religion are you? What's your caste? Look at him and say, let me buy you some food. He is a hungry child. The same with the dogs. And I carry medicine for animals. I'm always patching up cows and buffaloes or dogs or whatever animal I see that's suffering with something. I will take my compassionate nature and I will help. And that helps to bring you closer to God, because what is God?
God is this great loving being. భగవంతుడు అంటే ప్రేమ అని చెప్తున్నారు. అర్థమైంది కదా. మనము దయా దాక్షిణ్యం లేకుండా తెగ పూజలు చేసేస్తే లాభం లేదు. రామకృష్ణ పరమహంస ప్రేమతత్వము భగవంతునితోటి ప్రేమతోటి కనెక్ట్ అయ్యాడు. అట్లా మనం భగవంతునికి ఇవ్వాలి, దయా దాక్షిణ్యం చూపెట్టాలి. ఇప్పుడు మనం ఇండియాలో రాగానే అంటే మీది ఏ ఊరండి, మీది ఏ క్యాస్ట్ అండి, ఈ రెండు మన దగ్గర అడగరు. మీ ఊరేదండి, మీదే కులం అండి అంటే ఈయన వీళ్ళని కూడా అడుగుతారు. మీది ఏ ఊరండి అంటే మీదే కులం అండి అని వీళ్ళని కూడా అడుగుతారు. కనుక అట్లా అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్, విచ్ కంట్రీ, విచ్ క్యాస్ట్, అట్లా ఈ విధంగా ఇవన్నీ అడుగుతుంటారు కదా. కనుక వాళ్ళకి ఇవే ఉంటాయి. కానీ ఇంకొకటి ఈ దయా దాక్షిణ్యము, ప్రేమ, సేవాభావం ఇవి అనేది అలవాటు చేసుకోవాలి. ఇది ఆధ్యాత్మికంలో చాలా ముఖ్యము. మరి ఇక్కడ ఏం నేర్పుతాం మనం? సిలిండర్నెస్, ఈశ్వర ప్రణిధాన, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. క్రియాయోగం అంటే ముక్కు ముట్టుకొని ప్రాణాయామ కాదు, నాట్ ఈజ్ ఏ ప్రాణాయామ, క్రియాయోగ. తపస్ మెడిటేషన్, స్వాధ్యాయ రీడింగ్ బుక్స్, సెల్ఫ్ ఎంక్వైరీ, అండ్ సిలిండర్ టు గాడ్, ఈశ్వర ప్రణిధాన, సిలిండర్ టు గాడ్, ఆల్ మిస్సింగ్. ఇక్కడ ఇవన్నీ ఇంట్లో వస్తాయి. ఈ క్రియాయోగం అంటే జస్ట్ బ్రీతింగ్ టెక్నిక్, నో బ్రీతింగ్ టెక్నిక్. క్రియాయోగ, మెడిటేషన్, సిలిండర్నెస్ అండ్ సెల్ఫ్ ఎంక్వైరీ, ఎవ్రీథింగ్. అట్లా ఈ విధంగా ఇవన్నీ కలిసి చేస్తేనే క్రియాయోగ అంటారు. చాలా మంచి ఇది చేశారు. ఇవన్నీ కలిగి ఉండాలి, దయా దాక్షిణ్యం కలిగి ఉండాలి. మనం అన్ని ఎందుకంటే అన్ని జంతువులకి, బీద పిల్లలకి హెల్ప్ చేస్తుంటాడు. ఏదన్నా ఉంటారు కదా జంతువులకి, ఇవన్నిటికి మనం గజ్జి లేసింది కుక్కకి, అందులో పురుగులు పడినాయి, గజ్జి కుక్క దాన్ని మనం కాలుతో తంతాం, లేదంటే రాయితో కొడతాం. అర్థమైంది కదా. ముక్కు మూసుకొని పోతాం. ఈయన విచిత్రంగా పిచ్చివానిలాగా చూస్తారంట. ఆ కుక్కకి డ్రెస్సింగ్ చేసి దానికి ఇది చేస్తే, ఐ సా సమ్ మంకీస్ సిట్టింగ్ యువర్ ఇలా బుధాల మీద చాలా కొన్ని కోతులు వచ్చి కూడా కూర్చుంటాయి, అడవి కోతులు కూడా. అంటే ప్రేమ చూపేదంలో ఎంత కఠినమైన కుక్కనైనా ఈయన ఫ్రెండ్ చేసుకుంటాడు విత్ ఇన్ 1 నిమిషంలో. ఏదైనా గల్లీలో పోతుంటే విపరీతంగా మురిగే కుక్కలు ఉంటాయి, ఆ గల్లీలో పోవాలంటే మనం పారిపోతాం. అర్థమైంది కదా. ఎంబడే ఆయన చుట్టూ తిరిగేటట్టు చేసుకుంటారు. ఏం టెక్నిక్? ఓ బిస్కెట్ ఉంది అనుకో, దానికి వేసింది అనుకో, ఎంబడే తోక ఉడుపుకుంటా నీ ఎంబడి వస్తుంది. సింపుల్ టెక్నిక్ అంతే. అర్థమైంది కదా. I take the biscuit and I won't go like this. I crunch it in my hand. So then he come over, the monkey, and then he hold my hand, and then he look up and say, "Oh, you're okay." And then he reach down and start eating. చేతుల్లో తింటదంట చూడండి. కొత్త కోతి కూడా వచ్చి ఇట్లా పట్టుకున్నాను అనుకో, మనం భయపడొద్దు. మనమే కోతి చూస్తే అమ్మో కరుస్తుందని భయపడదు. అది ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా చూస్తుందంట పేసుకు మొదలు. ఇక్కడ పట్టుకునేవాడా, నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టేవాడా, అలా అన్నప్పుడు నోట్ తోటే ఇట్లా తింటుంటదంట. ఓహో నువ్వు నాకు కనెక్షన్ ఉంది అని. You emanate a vibration. If you're scared and you go like this, one woman asked one time, "Teach me," and I did like this, and a monkey eating out of my hand. Then she went like this, and then the monkey looked at her and slapped her hand. And I said, "Oh, you're scared?" And she says, "Yeah." I said, "He feels it." All right, now I want you to do it and just think love. Then she put down there and went like this, love, 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 love. And the monkey came over and then started eating from her hand. It's just all about the vibration. ఎంత కరిసే కుక్కనైనా చేత్తోటి తినిపిస్తాడైనా. ఎట్లా సాధ్యము? భయపడొద్దు. ప్రేమ మన కళ్ళల్లో అది చూసినప్పుడు ప్రేమ కనిపించాలి, భయము కనిపించొద్దు. నన్నేమో చేస్తాడనే భయంతో అది ఏం చేస్తుందంటే జంతు గుణం భయపడుతుంది, రిటర్న్ భయపెడుతుంది. ఇది జంతు గుణం అంటారు. ఒక ఆయన విపరీతంగా మనుషులని భయపెడతాడంటే అతను చాలా పిరికివాడని అర్థం. అర్థమైంది కదా. నిర్భయస్తుడు దేవుడిని భయపెట్టాడు. ఎందుకు? అతనిలో భయం ఉంటేగా పెట్టడానికి. మీ ఇంట్లో పప్పన్నం చేశారా, పప్పన్నమే పెడతారండి, అవునా? ఎందుకు? మీ ఇంట్లో పప్పన్నమే ఉంది. నీ దగ్గర కైండ్ ఉంటే కైండే పెడతావు. అంటే నీ దగ్గర దయ ఉంటే దయనే పంచుతావు, వేరే పంచడానికి లేదు నీ దగ్గర, నిర్దయ లేదు. అలాగే నీ దగ్గర భయం ఉంటే ఇతరులకు పెట్టొచ్చు. నీ దగ్గర భయమే లేకపోతే నిర్భయ స్థితిలో ఉంటే నువ్వు పెట్టడానికి ఏముంది? అవధూత ఉంటాడు, నిర్భయంగా తిరుగుతాడు పులుల మధ్యలో కూడా. ఆయన దగ్గర భయం లేదు పులులకు పెట్టడానికి. పులిని చూసేవాడికి ఇట్లా అంటాడు, అదే టైగర్ కమింగ్ స్కేరింగ్ మతలబు ఇట్లా చూసినప్పుడు భయపడిపోయినప్పుడు అది జంతువు గుణం మొదలు భయపడుతుంది. ఎద్దు చూస్తుంది, భయపడుతుంది మనిషిని చూసినప్పుడు, పొడిసే ఎద్దు. మళ్ళీ తిరిగి కొమ్ములని ఇట్లా చూపిస్తా, పొడవడానికి పరిగెత్తుకొని వస్తుంది. అంటే మొదలు భయపడము, తిరిగి భయపెట్టడం అనేది జంతు గుణం. భయపడడు, భయపెట్టడం అనేది యోగి గుణం. అర్థమైంది కదా. భయపడడు, భయము పెట్టడు. ఆయన లోపల లేదు భయం పెట్టడానికి, ఇతరులకు పెట్టడానికి. కనుక కాకపోతే గొప్ప గొప్ప ఋషులు ఏంటంటే తప్పు ఒప్పు రెండు తెలియజేస్తారు. శిల్పి ఎక్స్ట్రా తీస్తేనే విగ్రహం అవుతుంది. అది తెలియకపోతే తెలుసుకోలేరు, బాగుపడరు. తండ్రి మనకు శత్రువు కాదు. పిల్లలకు నీతులు ఎందుకు చెప్తారంటే నా కొడుకు గొప్పవాడు కావాలని. ఒక గురువు కూడా శత్రువు కాదు.
అందరూ అతన్ని అనుసరించి తను వచ్చిన వాళ్ళకి మంచి మార్గంలో నడిపేయాలనే అతను ప్రయాసపడుతుంటాడు తప్ప మరి ఎట్లా తెలుసుకుంటారు మనకు తెలియదు కదా. తెలియనప్పుడు తెలుసుకోవాలి కదా. ఇన్నిసార్లు పోయినాము వారు మాంసం తినొద్దన్నారని అని చెప్పలేదండి, నేను మానేస్తుంటున్నాయేమో అని కొంత వందల మంది అంటారు. నేను మానుకుంటుంటే వారు గట్టిగా చెప్పినట్టు ఇది తప్పు అని రీజన్ సైంటిఫిక్గా చూపెట్టి నాకు కొన్ని ఉపన్యాసం చెప్తే నేను మానివేస్తుంటేనేమో ఆయన ఎప్పుడు నోటికుంటే చెప్పలేదు అంటారు కదండి. యమనియమాలు చెప్పినట్టే నేను పాటిస్తుంటేనేమో ఇవన్నీ ఉన్నారు. ఇది మంచిది ఈ మార్గంలో వెళ్తే అని చెప్పినాం అనుకోండి, వింటారో వినరో తర్వాతి విషయం, చెప్పడం మా ధర్మం అంతే కదండి. తర్వాత అది వాళ్ళ ఇష్టం. కనుక మనం రైట్ మార్గంలో వెళ్ళాలి. దయా దాక్షిణ్యం చూపినప్పుడు సర్వ జీవరాశులు మన చెంతకు వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడ పడుకున్నా పాము నీ చెంతన నీ పక్కన పడుకున్నా నిన్ను పాము ఏం చేయదు. అర్థమైంది కదా. నువ్వు ఎప్పుడు అంటే హమో పాము అనే వరకు అయిపోయి అంటుంది అది ఎంబడే, అర్థమైంది కదా. ఇప్పుడు నన్ను ఏదో చేస్తాడని అది భయపడుతుంది. కనుక ప్రతి ఒక్కటి కూడా ఒకటే అన్నారు, దయా దాక్షిణ్యం ఉండు. ఈయన అడవి కోతులు అడవి జంతువులు వచ్చిన దగ్గర తింటాయి, చేతులు తినిపిస్తాడు. మన గల్లీలో వెళ్తుంటే కుక్కలు కూడా విపరీతంగా కడిసే కుక్క ఈయన తోకాడించుకుంటూ పోతుంది, ఏంది ఈయన ఏం మాయ చేశాడు అంటారు. దయ చూపెట్టాడు. నువ్వు నేను ఒకటే మిత్రం, యు ఆర్ హలో ఫ్రెండ్, హలో మై ఫ్రెండ్, యు ఆర్ కమ్ ఈట్ మై బిస్కెట్స్ అంటాం అంతేనా అంటే ఆ కుక్క ఏం చేసేస్తుంది, అది ఇంకా తోకాడించుకుంటూ వచ్చేస్తుంది. అట్లా మనం ఏదన్నా చేతిలో ఉన్నా ఇంకా అట్లా పట్టుకొని పోతాం, అమ్మ ఇది లాక్కుని కానీ అంటాం తప్ప అందుకెళ్ళి తీసి ఒకటి వేసింది అనుకో అది ఇంకేం అనదు. అర్థమైంది కదా. కానీ మనకు ఆ థాట్ రాదు, ఇది నాకు ఇష్టమైన బిస్కెట్ దానికి ఎందుకేతు అనే ఆ ఆలోచన కూడా రాదు అప్పుడు. కనుక ఆ విధంగా వాళ్ళు ఇది చేస్తారు. కనుక మనము కొన్ని మంచి మంచి గుణాలను ఏర్పాటు చేసుకోవాలి, యమనియమాలు పాటించాలి, దయా దాక్షిణ్యంతో ఉండాలి, దయ కలిగి ఉండాలి. కానీ అమాయకుడిగా ఉండవద్దు, మళ్ళీ లేకపోతే తొక్కేస్తుంది లోకం. కనుక ఆ విధంగా తెలివిగా ఉండాలి. కనుక గొప్ప గొప్ప మహానుభావులు దయా దాక్షిణ్యము, ప్రేమనే భగవంతుడు, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. కనుక ఆ ఋషులంతా అదే చేశారు. రామకృష్ణ పరమహంసకి ఎంత ప్రేమ దయా దాక్షిణ్యం కలిగిన వాడు, వెరీ కైండ్ రామకృష్ణ పరమహంస, లవ్. అట్లా ఆ విధంగా ఆయన మరి మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటేనే మనకు భగవంతుడికి చేరువైతాం. భగవంతుడు ప్రేమ పంచదారలో కలవాలంటే తిరిగి పంచదారనే, భగవంతుడు తేనెలో కలవాలంటే ఇంకో మరో తేనెనే. భగవంతుడు ట్రూత్ లవ్, మనం ట్రూత్ లవ్ కలిగి ఉంటేనే మళ్ళీ లవ్లో కలుస్తుంది. అంతే తప్ప మనం కాఠిన్యంగా ఉంటామనుకోండి, అంతేనా కదా. కనుక గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ కైండ్. So we should practice with this compassionate way. We'll be a totally different kind of a person if we're always walking and looking to give and looking to hug our neighbor and looking to be a good person. It changes the whole serious mind gets squashed and the compassionate heart comes forward. It's really a big part of the spiritual transformation. So be love. ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి. చాలా సంతోషం. జై బాబాకి మనం అందరం ఒకసారి. మరి మన ఇండియన్ అయి ఉండి మహోతార్ బాబాజీ ఒక మానవుడిగా పుట్టి మృత్యుంజయుడిగా మారాడు క్రియాయోగం ద్వారా. మృత్యువునే జయించాడు. సప్త చిరంజీవులు తెలుసు కదా, అందరికి తెలుసు. కానీ ఇప్పుడు అష్ట చిరంజీవులు అయ్యారు. అర్థమైంది కదండి. సప్త చిరంజీవులు ఇప్పుడు అష్ట చిరంజీవులు అయ్యారు. మహోతార్ బాబాజీ కూడా చిరంజీవిగా మారిపోయాడు. ఏది క్రియాయోగం వలన. అంటే ఈ కలియుగంలో జన్మించి కూడా మనం చిరంజీవినిగా కావచ్చు అని ఆయన జీవితమే నిరూపించారు. ఇప్పుడు మరి ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి, ఫ్యామిలీ సమస్యలతోటి సతమతం అవుతున్నాం. వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేస్తే మనం ఇప్పుడు హనుమంతుడు ఎంత కార్యాలు చేశాడు, విశ్వామిత్రుడు ఎంత ఘన కార్యాలు చేశాడు, మన ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు మనకు ఋషులు ఎంతో ఘనకార్యాలు చేశారు. మనం కనీసం ఆరోగ్యం పెట్టుకోలేమా, మనశ్శాంతి కలిగించుకోలేమా, మోక్షం పొందలేమా ఈ క్రియాయోగంతో. కనుక మన కాన్ఫిడెన్స్ తోటి, నమ్మకంతో మనం క్రియాయోగం చేస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి. మరి వీరు చక్కగా బాబాజీ అంటే ఇష్టము, శివుడు, అమ్మవారు, ఆయన అన్ని యాత్రలు తిరుగుతూ అక్కడక్కడ ఇది చేస్తూ మరి ఆధ్యాత్మికంలో వచ్చినప్పుడు మరి ఎంత మనకు అంటే మరి గెస్ట్ ఇస్ గాడ్ అంటాం కదా, అతిథి దేవోభవ అంటాం కదా మనం, అవునా. కనుక అట్లా కనుక ఆయన ఉన్నన్ని రోజులు ఉండండి, నో అటాచ్మెంట్ డిటాచ్మెంట్. వచ్చే వాళ్ళకు వెల్కమ్, వెళ్ళే వాళ్ళకు ఓకే. అట్లా అన్నీ మనము ఇట్లా ఈ విధంగా వచ్చే వాళ్ళకు ఆహ్వానం, పోయే వాళ్ళకు సెలవు చెప్తుంటాం, అంతేనే కదా. కనుక ఆ విధంగా మరి ఎవరు వచ్చేసినా ఇక్కడ సాధన చేసుకోనికి అవకాశం మనం కల్పిస్తాం. కనుక మరి వారికి మరొకసారి ధన్యవాదం చెప్పి చెప్పండి. మంచిది. ఓం నమః శివాయ.
శివాయ. ఓం నమః శివాయ. Om Kriya Babaji. ఓం క్రియ బాబాజీ నమః. ఓం ఓం జయ బాబా. జై హో జై. జయ హో జయ. So he's talked for me to go with the bus, so I'll have to stay here tonight. ఓకే